వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నర్సారావుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మండపాలను సిద్ధం చేస్తున్నారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని 9 రోజులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ మండపాలను ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. అందరూ ఎంతో సరదాగా సందడిగా వీధి వీధికి విగ్రహాలు పెట్టి వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు యువత నిమగ్నమైంది. పోలీసుల నియమ నిబంధనలు అనుసరించి మండపాలు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు పూనుకున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతి పొందిన త్వరలోనే మండపాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు. అంతేకాకుండా నర్సారావుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు. శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మేము వినాయకుడి పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఘనంగా చేసుకుంటున్నాము. ఎటువంటి గొడవలు లేకుండా నీట్ ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొంచెం ఘనంగా చేసుకొని ఇంకా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్తాము. జై గణేష్. విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మేము గత 6 సంవత్సరాలుగా పూడిశెట్టి లక్ష్మయ్య బజార్ ఎదురు గొంతులో మా తరఫున మేము గత 6 సంవత్సరాలుగా మేము పంది వినాయక ఉత్సవం జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్నాం.